హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక 10 డేస్ పూజ రూమ్‌లోకి వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే మా బంధువులు ఒకతను శివైక్యం చెందారు. చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయలేము. సో, అది భగవంతుడి నిర్ణయం. మన చేతుల్లో ఏమీ ఉండదు. ఎప్పటికైనా అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే. సో, 11 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత మా పూజ రూమ్ అయితే చూడలేకపోయాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు దీపారాధన చేసుకుని నేను ఒక్కసారిగా పూజ రూమ్ ఇలా చూడలేకపోయాను. ఇంక తప్పదు, ఏమీ చేయలేము. 11th డే కార్యక్రమం అయిపోతేనే పూజ రూమ్ అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి పూలతో అలంకరించేసి ఇలా అంతా మళ్ళా పూజ స్టార్ట్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోవాలి, గుడికెళ్ళి దీపం పెట్టేసి వచ్చేయాలండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదున్న తర్వాతే అంత నిష్టగా భక్తిగా ఉంటాను దేవుడి విషయంలో. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు. మంచి బుద్ధి ఉండాలి కానీ భగవంతుడు ఎప్పటికైనా మనకు అంతా మంచే చేస్తాడు. మంచి భర్త, అర్థం చేసుకునే భర్త కానీ, చెప్పిన మాట వినే పిల్లలు కానీ, ఏదైనా కానీ భగవంతుడు అంతా మనకు మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే భగవంతుని మనం ఎప్పుడు కొలవాలి, నమ్మాలి. ఆయన లేనిదే ఏది జరగదు. ఆయన తర్వాతే ఏదైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.